డే 6 ఆఫ్ 30 డేస్ 30 రెసిపీస్లో ఈ రోజు అయితే రొయ్యలు ఇంకా కోడిగుడ్డు రైస్ అయితే చేసా. ఎలాంటి వెజిటేబుల్స్ కూడా యూజ్ చేయకుండా చేసా. ఈజీగా ఉంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా రైస్ లో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసిన రొయ్యల్లో ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మసాలాలన్నీ రైస్ లో వేసుకొని కలుపుకున్నాం కదా, అందుకే ఇప్పుడు రొయ్యల్లో కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఈ రొయ్యలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని కొంచెం పక్కకు తీసుకొని ఈ ఆయిల్లోని మనం ఇక్కడ 4 eggs దాకా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా, రొయ్యలు, ఎగ్ ఇదంతా మంచిగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మసాలా వేసి కలుపుకున్న రైస్ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే రొయ్యలు, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఇక్కడ ముగ్గురికి సరిపడినంత అయితే చేశాను. ఒక్క ప్లేట్తో ఆగడం కష్టమే. ఇది తిన్నాక లెస్ ఎఫెక్ట్స్ అండి, ఫ్లేవర్ మాత్రం మస్తు ఉంటుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ 7th వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.